Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో విరుద్ధ ఆహారాలు అంటూ ఉంటారు కదా. పొట్లకాయ తిన్న రోజు ఎగ్ తినద్దు అంటుంటారు. పెరుగుతో కలిపి ఫిష్ కంటెంట్ ఏదైనా ఫిష్ తిన్న రోజున పెరుగన్నం తినద్దు అంటూ ఉంటారు కదా. ఇంకెలాంటి విరుద్ధ ఆహారాలు ఉన్నాయి? నిజంగా ఇవన్నీ మనం ఇప్పటికి కూడా పాటించాల్సిన ప్రాముఖ్యత ఉందా? తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వాసుపారి శివుడు గారు, పతంజలి యోగా సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో నిజంగా విరుద్ధ ఆహారాలు అనేవి ఉన్నాయా? ఉన్నాయండి. విరుద్ధ ఆహారాలు పూర్వకాలం నుంచి కూడా మన వాడుకలో ఉన్నాయి. మన అప్పుడప్పుడు చిన్నప్పటి నుంచి అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. ఇక్కడ పరస్పర విరుద్ధ పదార్థాల్లో ప్రధానమైనటువంటిది మనం చర్చించుకోవాలి. ఒక 2-3 ముఖ్యంగా మిల్క్, పాలు ఉన్నాయండి. పాలుతో కలిపి ఉప్పు కానీ సాల్ట్ కానీ పుల్లని పదార్థాలు ఏవి కూడా పాలతో కలవకూడదు, సాల్ట్ కలవకూడదు, ఉల్లిపాయ కలవకూడదు. పాలతో సాల్ట్ కలిసిన పుల్లని పదార్థాలు కలిసిన పాలు విరిగిపోతాయి, చెడిపోతాయి. అలాగే ఉల్లిపాయ కలిసిన కూడా పాలు విషతుల్యమవుతాయి. విరిగిపోవడం అంటే చెడిపోవడం అంటే విషతుల్యం అని ఈక్వల్ టు పాయిజన్. మరి దాన్ని ఇప్పుడు అట్లనే లెమన్ వెనిగర్ వేసి విరగొట్టేసి అది పన్నీర్ అని అమ్ముతున్నారు కదా. ఇప్పుడు అందుకే మనం హెల్దీ అని తింటున్నాం కూడా. అందుకే అది హెల్దీ అని తింటున్నాం కాబట్టి రెగ్యులర్గా మనం హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్తాము, రెగ్యులర్గా మందులు కూడా తింటున్నాం దాంతోపాటు. ఇవన్నీ తింటున్నాం. మరి ఇప్పుడు ఈ పన్నీర్ కాన్సెప్ట్ తప్పంటారా? పన్నీర్ కాన్సెప్ట్ 100% రాంగ్ అండి, తప్పది. చిన్నప్పటి నుంచి మీరు గమనించండి, ఎప్పుడైనా ఇంట్లో పాలు విరిగిపోతే ఎప్పుడైనా తిన్నారా అండి మన పెద్దవాళ్ళు? పాలు విరిగిపోయిన పాలను ఏం చేసేవాళ్ళు? పడేసేవాళ్ళు. పాలు విరిగినాయంటే పడేసేవాళ్ళు, ఎవరు తినేవాళ్ళు కాదు. ఇవాళ మరీ విరగొట్టుకొని మళ్ళీ తింటున్నారండి. ఇది అంత అన్సైంటిఫిక్ అండి. ఇప్పుడు నార్మల్గా జున్ను చేసుకొని తింటారు కదా, పాలు విరిగిపోతే అందులో కొంచెం బెల్లం ఏదో ఒకటి వేసుకొని తినడం. జున్ను గేదె కానీ ఆవు కానీ అది ప్రసవం అయిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఒక 1 వీక్ లోపల వచ్చే పాలు జున్ను పాలు. మిగతా పాలు జున్ను పాలు కావు. మనం చేసుకుంటున్నాం అంటారా? అదే కదా, అక్కడ విరగొట్టుకొని అందులో పులుపు కలిసిన ఉప్పు కలిసిన విరిగిపోతుంది. అలాంటి పుల్లలి పదార్థాలు కలిపి విరగొట్టి దాన్ని తింటున్నారు. విరిగినటువంటిది ఏదైనా చెడిపోయినటువంటి పాల నుంచి తయారయ్యేది చెడు పదార్థమే. ఇది ఏం చేస్తుందంటే ఇలాంటి చెడు పాలని విరగొట్టుకొని తినేటటువంటి పదార్థం ఏదైనా సరే, పన్నీర్ కానీ జున్ను కానీ ఏదైనా సరే, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ దారితీస్తుంది, స్కిన్ డిజార్డర్స్కు దారితీస్తుంది. ఇక్కడ మనం సోరియాసిస్ కానీ ఎక్సిమా కానీ అలాగే ఎసిడిక్ నేచర్ పెరిగి రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఈ మధ్య చాలా ప్రచారంలో ఉన్నాయండి. వాటికి మెడిసిన్ లేదు. ఇమ్యూనిటీ సిస్టమ్ మన శరీరం యొక్క మన బాడీ సెల్స్ పైనే రక్షణ వ్యవస్థ మనపైనే దాడి చేసేటటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. దీనికి కారణం ఏంటంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది? మనం చెడు పదార్థం తిన్నప్పుడు అది కన్ఫ్యూజ్ అవుతుంది. చెడు పదార్థం ద్వారా వచ్చే బై ప్రోడక్ట్ అంతా చెడు పదార్థమే. పాలు విరగొట్టిన పాలు తినకూడదు. ఇప్పుడు అనేక రకాల వ్యాధులకి ఈ పన్నీర్ అనే ఫుడ్ స్పెషల్ ఐటమే అనేక రోగాలకు కారణం. ఇది అన్సైంటిఫిక్ ఫుడ్. ఇది పాలతోనే పులుపు కలిసిన ఉప్పు కలిసిన ఇది స్కిన్ డిజార్డర్స్కి దారితీస్తుంది. రెండోది ఉల్లిపాయ కలిసిన. నిజానికి పాలతో ఉల్లిపాయ ఎవరు కలపరు, కానీ భోజనం చేసిన తర్వాత పాలు తాగుతారండి కొంతమంది. అది కూడా ఏమవుతుంది, మనం తిన్నటువంటి భోజనంలో కూరగాయల్లో ఉల్లిపాయ ఉంటుంది, ఉప్పు ఉంటుంది, పులుపు ఉంటుంది. భోజనం చేసిన వెంటనే పాలు తాగితే అది విషతుల్యం అవుతుందండి. ఇండైజెషన్ కూడా దారితీస్తుందండి. భోజనం చేసిన వెంటనే మీరు పాలు తాగితే మొత్తం చెడిపోతుంది, స్టమక్లంతా ఇండైజెషన్ అవుతుంది. అలాగే ఇది విషతుల్యం అవుతుంది. ఇది అనేక రకాల డిజార్డర్స్కి దారితీస్తుంది. రెండవది, పెరుగు పాలు రెండు కలిపి తినకూడదు. రెండు పరస్పరం విరుద్ధ స్వభావం కలిగి ఉంటాయి. పాలు వేడి చేసే గుణం ఉంటుంది, పెరుగు చలువ చేసే గుణం ఉంటుంది. పాలు ఎసిడిక్ లక్షణం ఉంటుంది, పెరుగు ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. ఈ రెండు పరస్పరం విరుద్ధమైనటువంటి తినకూడదు, పాలు కలిపి. అలాగే పెరుగుతో పప్పు తినకూడదు.
పెరుగుతో పప్పు పప్పు తినకూడదా? తినకూడదు. ఇవాళ అందరూ పెరుగులో పప్పు కలుపుకొని తింటున్నారు, అయ్యయ్యో. ఏదో పప్పులో పెరుగు కలుపుకొని మీరు తింటున్నారు. ఇలా చెప్తే హాస్టల్ వాళ్ళందరూ ఏమైపోవాలి? ఆ ఫుడ్ తినలేక చక్కగా పెరుగులో సాంబారు పప్పు ఏదేసుకొని తింటూ ఉంటారు కదా. పెరుగుతో పప్పు కలిపి తింటే మన బ్లడ్ ప్రెషర్లో చేంజెస్ వస్తాయి. ఇలా కంటిన్యూగా మన రోజు పెరుగుతో పప్పు కలిపి తింటే ఏదో ఒక రోజు బ్లడ్ ప్రెషర్లోకి వెళ్తాం, బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే అది అనేక రకాల సమస్యలకు, హార్ట్ అటాక్కి దారితీస్తుంది. ఇంకా పప్పులలో మినప్పప్పు ఒకటి ఉందండి, అది పప్పులలో కింగ్ ఆఫ్ ది పప్పులని, రాజాలని, పవర్ఫుల్ అని. ఆ మినప్పప్పుతో పెరుగు ఎప్పుడు కూడా కలిపి తినకూడదు. మినపప్పుతో పెరుగులు ఎలా తింటారు మీరు? తింటారండి. ఎలా? దహివడ. దహివడ, ఎస్. పెరుగు అలా ఎందుకు? నార్మల్గా మన ట్రెడిషనల్ వంట కూడా ఉంది కదా, ఆవడ అని, పెరుగు వడలు అని చెప్పి పెరుగుని పోపు వేసేసి ఆ గారెలు అవన్నీ అందులో వేస్తారు. అది తినద్దా? తినకూడదండి దహివడ. ఇవన్నీ తర్వాత మధ్యలో వచ్చినాయి. దహివడ ఇప్పుడు పెరుగులో వడని నానేసి తింటున్నారు, దహివడ అంటారు. అంటే వడ దేంతో తయారవుతుందండి? మినపప్పుతో తయారు, ప్యూర్లీ మినపప్పుతో తయారవుతుంది. ఆ మినపప్పు పెరుగు రెండు కలిపి తింటే, ఆ రోజు కనుక మినపప్పు పెరుగు రెండు కలిపి దహి కూడా రోజు తింటే 6 months నుంచి, మినిమం 6 months నుంచి మాక్సిమం 1 year లోపల ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది. టికెట్ వచ్చేస్తుంది అంటారు అయితే. ఖచ్చితంగా. ఓకే. అంత ప్రమాదకరం అండి. ఓకే. మినపప్పుతో ఏం కలిపి తినాలి? అంటే డైలీ తింటే ఇంత ప్రమాదం? ఎప్పుడైనా ఒకసారి అనేది ఓకే, అప్పుడప్పుడు తినవచ్చు, ఏం కాదు. అప్పుడప్పుడు తింటే అది డిజార్డరే, కానీ దాన్ని బాడీ సరి చేసుకుంటుంది. ఓకే. రోజు తింటే మటుకు బాడీ కూడా దాన్ని సరి చేయలేదు, ప్రమాదానికి దారితీస్తుంది. ఓకే. ఇంకా ఏమున్నాయి ఇట్లా విరుద్ధమైన? ఇక ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ఇది పాలు పెరుగు కలిపి తినకూడదు. పెరుగుతో మినపప్పు, పప్పు ధాన్యాలు కలిపినటువంటి తినకూడదు. ఒకవేళ పప్పు తిన్న తర్వాత పెరుగు తినాల్సి వస్తే ఆ పెరుగు గుణాన్ని మార్చి, అంటే తాలింపు వేసి, పెరుగుని తాలింపు వేసి తినవచ్చు. ఈయన మినపప్పు విషయానికి వస్తే తాలింపు వేసిన పెరుగు కూడా తినకూడదు. తాలింపు వేసిన పెరుగుతో కూడా తినకూడదు. ఓకే. పుల్లని పదార్థాలు ఏవి కూడా పాలతో కలిపి తినకూడదు. ఓకే. ఇది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొట్లకాయ, ఇవన్నీ పొట్లకాయ ఎగ్తో తినద్దు అంటారు, గుడ్లు తినద్దు అంటారు. ఎగ్ అనేది శాకాహారం కాదండి. ఇప్పుడు అందరు శాకాహారం కింద తీసుకుంటున్నారు, కానీ నిజానికి మన మహర్షులు చెప్పినటువంటి ఆహారంలో ఎగ్ లేదు. ఓకే. అందుకని ఇక్కడ పుట్లకాయతో ఎగ్ కలపడం అనేది మధ్యలో వచ్చి చేరినటువంటిది. అంటే ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి వండుకోకూడదా? తినకూడదా? వెజ్ నాన్ వెజ్ అంటే ఇక్కడ నాన్ వెజ్ అనేది ఇక్కడ మనకు మన ఆహారంలో డిస్కషన్ లోనే లేదు. అది ఇక దాని గురించి మనం వర్ణించలేము. నాన్ వెజ్ అనేది అది ఎండ్ల కలిపినా నష్టాన్ని కలిగిస్తుంది, దీంట్లో కలపకుండా తీసుకున్నా నష్టమే కలిగిస్తుంది, దేంతో కలిపినా కూడా నష్టమే కలిగిస్తుంది. ఓకే. ఓకే. సో విరుద్ధ ఆహారాలని తీసుకున్నప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో డిస్కస్ చేసాం కదా. ఇంకొన్ని వీడియోస్లో మరింత అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.